వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రత్యూష గారు. ఆవిడ 9M అంకుర హాస్పిటల్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ప్రత్యేకంగా సరోగసీ మీద వర్క్ చేస్తున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, నేను జనరల్గా సరోగసీ కావచ్చు, లేకపోతే ఇట్లా కొన్ని ఇన్ఫర్టిలిటీ ఇలాంటి ఇష్యూస్లో పెద్ద ఏజ్ వాడని చూస్తుంటాము. మీరు చాలా చిన్నగా యంగ్ ఉన్నారు. ఇంత తక్కువ ఏజ్లో ఎలా వచ్చారు ఇలాంటి ఇష్యూస్లో? అంటే రారు. యూజువల్గా ఏంటంటే గైనకాలజిస్ట్గా అయితే వస్తారు, అవి చూస్తూనే ఉంటాం. బట్ ఇన్ఫర్టిలిటీ మీద వర్క్ చేయాలంటే చాలా ఏజ్, ఈ సరోగసీ ఇలాంటి వాటి మీద స్పెషలైజేషన్ అంటే అమ్మో కష్టం. ఎస్ అండి, అంటే ఈ ఆస్పెక్ట్లో ఇన్ఫర్టిలిటీ అనే వృత్తి నేను ఎంచుకున్నాను. ఎందుకంటే చాలామంది ఈ మధ్య అనారోగ్యమైన జీవన శైలి పద్ధతులన్నీ ఫాలో అయ్యి చాలామందికి కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం తరచుగా. లేట్ మ్యారేజెస్, ఈ ఆధునిక శైలిలో ఈ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్మెంట్, లేట్ మ్యారేజెస్ వల్ల కానీ, ఈ అనారోగ్య జీవన శైలి వల్ల కానీ లేట్ మ్యారేజెస్ చేసుకోవటం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా తరచుగా చూస్తూ నేను వాళ్ళకి ఏమన్నా సహాయపడగలనేమో అని నేను ఈ వృత్తి ఎంచుకోవటం జరిగింది. సో ఐ షుడ్ బీ అ హెల్ప్ టు ఆల్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అండి. ఇన్ఫర్టిలిటీ అనేది మీరు చెప్పిన చాలా రీజన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని సార్ట్అవుట్ చేయొచ్చా అండి? అంటే అవకాశం ఉందా? డెఫినెట్లీ అండి. నేను క్యూరబులా లేకపోతే? అదే చెప్తుంటానండి, ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ డెఫినేషనే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఒక 1 year ఒక కపుల్ ట్రై చేసిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్గా మీరు ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని చూడటం అనేది ఉత్తమమైన ఆప్షన్ ఎప్పుడైనా కూడా. చాలా మంది ఏం చేస్తుంటారు, ట్రై చేద్దాం 1 year కదా, 1 year కదా అంటే. ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే వయసు పైబడుతుంటే మగవారిలో కానీ ఆడవాళ్ళలో కానీ, ఆడవాళ్ళలో గుడ్ల సంఖ్యే కాదు క్వాలిటీ, మగవారిలలో కూడా స్పర్మ్స్ క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎంత వీలైతే అంత తొందరగా, ఏజ్ కూడా ఇప్పుడు ఈ మధ్య మీకు చెప్పినట్టుగా లేట్ మ్యారేజెస్ 35 yearsకి చేసుకొని మీరు ఒక సంవత్సరం వెయిట్ చేసినా కూడా, నా దృష్టిలో సంవత్సరం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. 6 months చూస్తాము, ప్రెగ్నెన్సీ రాకుండా 35 years మీకు ఇంకా వెయిట్ చేసిన దానివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఉండదు. సో మీరు సంవత్సరం లోపే ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని చూస్తే గనక మీకు దాని కాజ్ ఏంటి అన్నది మనము క్లియర్గా డయాగ్నోస్ చేయొచ్చు. సరోగసీ అనేది కూడా చాలా ఈ మధ్యకాలంలో బాగా వింటున్నామండి అసలు. ఎందుకంటే సెలబ్రిటీస్లో చాలా మంది సరోగసీ తోటి బేబీస్ని డెలివరీ అవ్వడం మనం చూస్తున్నాం. మేబీ రీజన్స్ ఏమనేది ఇప్పుడు మీరే చెప్పాలి మాకు. కొంతమంది ఏంటంటే వాళ్ళ బ్యూటీ తగ్గుతుందని చెప్పి కొంతమంది ఆ యాంగిల్, కొంతమంది ఏమో ఆప్షన్ లేక, అంటే వాళ్ళకి అవకాశం లేక, కనే పరిస్థితి లేనటువంటి వాళ్ళు వెళ్తున్నారు అని అంటుంటారు. ఇందులో ఏది నిజం? అసలు సరోగసీకి కంప్లీట్ మీనింగ్ ఏంటి చెప్పండి. సో సరోగసీ అంటే ఒక స్త్రీ ఏదన్నా కారణాల చేత కానీ గర్భధారణ ధరించలేకపోతే ఆ స్త్రీ ఒక గర్భం అద్దెకి, అంటే వేరే స్త్రీ యొక్క గర్భంలో, అద్దె గర్భం అంటారు. సో అర్ధ గర్భాన్ని మనం యూజ్ చేసుకొని ఈ జీవ తల్లిదండ్రులు, అంటే బయోలాజికల్ మదర్ ఫాదర్, IVF పద్ధతి ద్వారా ఆ గుడ్లని బయటికి తీసి వీర్యాన్ని గుడ్డు లోపలికి ఇంజెక్ట్ చేసి బయట పిండం అనేది తయారు చేసి ఆ అర్ధగర్భంలో పెట్టి, ఆ అర్ధగర్భం ఒక స్త్రీ 36 నెలలు కనుక మోసి మళ్ళీ అదే బిడ్డని బయోలాజికల్ జీవ తల్లిదండ్రులకు కనుక అప్పగించేస్తే ఈ ప్రాసెస్ని మనం సరోగసీ అని అంటామండి. సో ఈ ప్రాసెస్లో మనకు చాలా, ఇప్పుడు గవర్నమెంట్ సరోగసీ యాక్ట్ అని ఒకటి 2021లో తీసుకొచ్చింది. దీన్ని January 25th, 2022లో ఇంప్లిమెంట్ చేశారు. సో అమల్లోకి తీసుకొచ్చారనమాట 2022 25th Januaryలో. దీంట్లో అసలు ఏంటంటే, ఇంతకు ముందు ప్రీవియస్ గా సరోగసీ చేసిన కపుల్స్ కి ఫైనల్ కోర్ట్ హియర్ ఎండింగ్ వచ్చినప్పుడు దాన్ని బట్టి చేసేవాళ్ళు సరోగసీ. కానీ ఇప్పుడు ఈ కొత్త లా అమల్లోకి వచ్చిన తర్వాత, స్ట్రిక్ట్ గా లీగల్ లాస్ అమల్లోకి వచ్చిన తర్వాత అసలు సరోగసీ ఎవరికి చేయాలి, సరోగేట్ ఉండవలసిన ఇండికేషన్, సరోగేట్ మదర్ ని ఎవరిని ఎంచుకోవాలి, అసలు సరోగసీ ఎక్కడ చేయాలి, చేసే విధానం ఏంటి అనే దాని మీద స్ట్రిక్ట్ రూల్స్ అనేవి మనకి అమల్లోకి వచ్చినాయండి ఈ కొత్త లా ద్వారా. సో మనం ఇది చూసుకున్నట్టయితే అసలు సరోగసీ ఎలా చేయాలి, సరోగసీ అసలు ఎవరికి చేయాలి అని మనం మాట్లాడుకున్నట్టయితే, ఒక ఇంటెండింగ్ కపుల్ అంటారు. అంటే ఒక ఇండియన్ మ్యారీడ్ కపుల్,
ఒక మ్యారీడ్ కపుల్ ఒక 5 years అయినా కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలండి వాళ్ళకి. సో మ్యారీడ్ లైఫ్ 5 years అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు ఏదన్నా కారణాల చేత వల్ల కానీ, రిపీటెడ్ IVF ఫెయిల్యూర్స్ అవ్వడం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చి రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ కానీ, లేకపోతే అబార్షన్స్ అవ్వటం, మిస్క్యారేజెస్ అవ్వటం కానీ, మళ్ళీ లేకపోతే ఏదన్నా కారణాల చేత వాళ్ళకి యాబ్సెంట్ యూట్రస్ ఎర్లీ ఏజ్ లో హిస్టరెక్టమీ అయిపోయి ఉండాలి, లేకపోతే చిన్నప్పటి నుంచే ములేరియన్ అబ్నార్మాలిటీస్ అంటాం, పుట్టిన వెంటనే ఆ యూట్రస్ లో పొరలు కానీ, డిస్జెనసిస్ 2 హార్న్స్ ఉండటం కానీ, ఇలాంటి కారణాల చేత వల్ల కానీ ఏదన్నా ఒక ప్రెగ్నెంట్ లేడీ మ్యారేజ్ అయిన 5 years వరకు ట్రై చేసి గర్భధారణ భరించలేకపోతే కనుక అప్పుడు మనము సరోగసీకి చెప్తామండి. సో దీస్ ఆర్ ద ఇండికేషన్స్. ఇంకొకటి విషయం మనం మాట్లాడవలసింది ఏంటంటే, ఏదైనా హెల్త్ కండిషన్ బాగాలేదు అంటే, సపోజ్ ఒక లేడీకి ఒక సివియర్ కార్డియాక్ డిజీజ్ ఉంటుంది, అది ఒక లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అంటే ఆ కార్డియాక్ డిజీజ్ పైన ప్రెగ్నెంట్ అవుతే తన ప్రాణానికే ప్రమాదం. అలాంటి కండిషన్స్లో కూడా మనం సరోగసీ అనే ఒక ఆప్షన్ అనేది మనం చెప్తామండి. ఈ సరోగేట్, ఈ ఇంటెండింగ్ కపుల్ ఎంత వయస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక లేడీ అయితే గనక 25 to 50 years వరకు ఉండొచ్చు. అదే మెన్ ఇంటెండింగ్ కపుల్లో, జీవ తల్లిదండ్రుల్లో ఒక మెన్ సరోగేసీకి వెళ్ళాలంటే 26 to 55 years అని చెప్తాము. లేడీకి అయితే ఎంత చెప్పారండి? లేడీకి అయితే 25 to 50 అండి. మెన్ అయితే 26 to 55 years వరకు కూడా వాళ్ళు సరోగసీకి వెళ్ళొచ్చు. సో ఇట్లాంటి ఇండికేషన్స్ ఉన్న వాళ్ళు సరోగసీకి వెళ్ళొచ్చు అని చెప్తారు. ఇవే కాకోకుండా మనం చూసుకున్నట్టయితే ఒక విడో కానీ, డివర్సీ కానీ కూడా సరోగసీకి వెళ్ళొచ్చని కొత్త లాలో పాస్ అయింది. దట్ టు ఏజ్ ఫ్రమ్ 25 to 35 years ఉన్న వాళ్ళు కూడా సరోగసీకి వెళ్ళొచ్చు. కానీ సింగిల్ పేరెంట్స్ మటుకు సరోగసీకి వెళ్ళటానికి లేదండి. మళ్ళీ LGBT అంటారు, అంటే లెస్బియన్ కమ్యూనిటీకి, గేస్ కమ్యూనిటీకి, ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా దీంట్లో సరోగసీ చేయబడదు. ఇంకా ఫారెన్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సరోగసీకి ఎలిజిబుల్ కారండి. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే నేను విన్నానండి చాలా స్టోరీస్, ఫారినర్స్ వచ్చి మన డెవలపింగ్ కంట్రీస్ అంటాం మనం, ఇప్పుడు ఇండియా చూసుకున్నా, బంగ్లాదేశ్ చూసుకున్నా, వీటన్నిటిలో సరోగేట్ మన కంట్రీస్లో సరోగేట్స్ని ఎంచుకునే వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కమర్షియల్ సరోగసీ, డబ్బు కోసం మనల్ని ఎంచుకొని, మనల్ని యూజ్ చేసుకొని, సపోజ్ జెనెటికల్లీ ఏదైనా అబ్నార్మల్ బేబీ పుట్టింది అనుకోండి, ఇక్కడ వదిలేసిపోయిన వాళ్ళ ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ సరోగసీ కొత్త లా వల్ల మనం ఈ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిన మంచి పద్ధతి ఈ కొత్త లా వల్ల అండి. ఇంటెండింగ్ కపుల్ రూల్స్ అండి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే సరోగేట్ ని మనం ఎవరిని ఎంచుకోవాలి, ఎవరంటే వాళ్ళు ఇచ్చే కదా ఆ డౌట్ వస్తుంది అందరికి. సో సరోగేట్ ఎవరు ఉండాలంటే అండి, ఫస్ట్ తన హెల్త్ కండిషన్ అంతా కూడా మనం రూల్ అవుట్ చేస్తాం సరోగేట్ ది. తను మ్యారీడ్ విమెన్ అయి ఉండాలి, తన ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా, తనది 25 to 35 years మధ్యలో ఉండాలి సరోగేట్. అండ్ షీ షుడ్ ఆల్రెడీ బీ హ్యావింగ్ అ లివింగ్ చైల్డ్ అండి. ఆల్రెడీ ఒక పిల్లలు ఉన్న స్త్రీ అయితే మనకి ఆల్రెడీ గర్భం వచ్చింది కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదు అని అనుకొని అలా ప్రొసీడ్ అయ్యి ముందుకెళ్తామండి. సో ఈ సరోగేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో చూసుకుంటే, ఇంతకు ముందు కమర్షియల్ సరోగసీ అని చేసేవాళ్ళు మనకి యాక్ట్ రాకన్నా ముందు. అంటే ఇప్పుడు ఒక ఇంటెండింగ్ కపుల్ సరోగసీకి వెళ్తున్నప్పుడు ఆ సరోగేట్ కి దే హ్యావ్ టు బేర్ ద మెడికల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 36 నెలలు ప్రొవైడ్ చేయాలి. తనకి ఏదైనా కూడా ఈ సరోగసీ వెళ్ళే కపుల్ ప్రొవైడ్ చేయాలి. కాకపోతే మరి ఈ వీళ్ళ పిండాశయాన్ని ఆ సరోగేట్ మదర్ మోస్తోంది కాబట్టి వాళ్ళకి కమర్షియల్ ఎక్స్పెన్సెస్, ద్రవ్య పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు ఈ లాలో కమర్షియల్ సరోగసీ లేదు. వీఆర్ ఫాలోయింగ్ ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ. ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటే ఒక సరోగేట్ కపుల్ దే వాంట్ టు గో ఫర్ సరోగసీ, వాళ్ళ చుట్టాల్లోనో, బంధువుల్లోనో, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరన్నా ముందుకొచ్చి మీకోసం మేము చేస్తున్నాము అని చెప్పాలి. అంటే ఆ కపుల్ వీళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ బేర్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి, ఫుడ్ యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఫుడ్ టు దెమ్, కానీ ద్రవ్య పరిహారం అనేది ఇవ్వకూడదు. అంటే దెర్ ఇస్ నో కమర్షియల్ హెల్ప్ టు ద altruistic person who is coming forward to help the
సరోగసీ కపుల్ అండి. సో ఇప్పుడు ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ మనం ఫాలో అవుతున్నాం. దెర్ ఇస్ నో కమర్షియల్ సరోగసీ ఈ కొత్త లా ప్రకారంగా అయితే. ఓకే అదండి. సో ఈ సరోగసీ విధానము, ఈ లాస్ అవన్నీ తీసుకొచ్చి డెఫినెట్ గా మనం కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది చాలా మటుకు తగ్గిస్తున్నామని కూడా చెప్పొచ్చు. కానీ అసలు కమర్షియల్ గా బెనిఫిట్ లేనప్పుడు సరోగసీకి వాళ్ళు ఒప్పుకుంటారా అండి, వస్తారా ముందుకు? కమర్షియల్గా లేనప్పుడు అని అంటే కమర్షియల్గా ఉండి చాలా ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది అనే ఒక దీని మీద మనము ఆల్ట్రూయిస్టిక్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అనిగా చెప్పొచ్చు. అసలే రారు కదా ఇప్పుడు. అది ఉంది, కానీ ఇంకా ఆ విధానంలో ఎలా వెళ్తుందో చూడాలంటే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో అని చెప్తాము. సో రిస్క్స్ ఎక్కువ ఉన్నప్పుడు బెనిఫిట్ కూడా మనం ఎంత ఉందో ఆలోచించి దాని ప్రకారంగా గవర్నమెంట్ తీసుకున్న యాక్ట్ అండి ఇది. ఓకే ఓకే. ఒక్క మన అంటే ఇండియా మొత్తానికి ఇదే ఇండియా మన గవర్నమెంట్ అంతా కూడా ఇదే యాక్ట్. మళ్ళీ సరోగసీ ఎక్కడ చేయాలి అది కూడా ఒకటి చాలా పెద్ద బోర్డు వేసారండి మన గవర్నమెంట్. సెంట్రల్ బోర్డు, స్టేట్ బోర్డు, డిస్ట్రిక్ట్ బోర్డులని వేశారు. బోర్డ్స్ కింద ఒక కపుల్ సరోగసీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఉట్టిగానే మనం ఇప్పుడు నా సెంటర్కి వచ్చేస్తే నేను సరోగసీ చేసేస్తాను చేసేయలేను. దే హ్యావ్ టు గెట్ పర్మిషన్స్ అండి. ఒక కపుల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎసెన్షియాలిటీ, ఎలిజిబిలిటీ అని 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. వీళ్ళు వెళ్ళి ఒక మెడికల్ అథారిటీస్ని కలిసి ఎసెన్షియాలిటీ అంటే అసలు దీనికి నీడ్ ఉందా సరోగసీకి, ఇండికేషన్ ఏంటి అని వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని రావాలి. అంటే ఇండికేషన్ ఉంది అని వాళ్ళ దగ్గర అప్రూవ్ పెడితే వాళ్ళు సైన్ పెడతారు. దాని తర్వాత దే కెన్ గో టు ద డిస్ట్రిక్ట్ బోర్డ్, వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే అసలు సరోగేట్ ఎవరు వాళ్ళ ఏజ్, వాళ్ళకి పిల్లలు ఉన్నారా, ఇవన్నీ కూడా చూసి సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ తీసుకుంటారు. దాని తర్వాత మరి పుట్టిన చైల్డ్ది కస్టడీ ఎవరు తీసుకుంటారు. సో దానికోసం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి చైల్డ్ కస్టడీకి కూడా ఒక సర్టిఫికేట్ తేవాలి. దట్ ద బయాలజికల్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చైల్డ్స్ కస్టడీ అని. ఆ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటేనే, సో సర్టిఫికేట్ ఆఫ్ ఎసెన్షియాలిటీ, ఎలిజిబిలిటీ అండ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గర చైల్డ్ కస్టడీ తీసుకొని వస్తేనే మనకి సరోగసీ ప్రాసెస్ అనేది మళ్ళీ వచ్చి క్లినిక్ కూడా సరోగసీ మన సెంటర్ కూడా ఇట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ అండి. స్టేట్ బోర్డ్ కింద రిజిస్టర్ అయి ఉంటేనే మాకు సరోగసీ అప్రూవల్ వస్తేనే మేము ఈ క్లినిక్ సరోగసీ చేయగలదు. సో ఇవన్నీ ఉంటేనే మనం ఫర్దర్ గా సరోగసీ. సో ఇల్లీగల్ గా ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదైతే చేయలేమండి. ఇప్పుడు ఈ యాక్ట్, ఈ కొత్త యాక్ట్స్ పాస్ అయిన తర్వాత చేయలేము. సో ఇంతకుముందు నేను కొన్ని స్టోరీస్ వినున్నానండి సీనియర్ డాక్టర్స్ దగ్గర. ఎక్కడో ఏదో క్యాంప్కి వెళ్తే 2003, 2002లో చాలా మంది ఇట్లా కనిపించుండేవాళ్ళు. తల్లి బిడ్డ ఇద్దరు ప్రెగ్నెంట్ ఒకటేసారి. సో స్టోరీ వెళ్ళి అడిగితే తల్లిని, మీరు ఏంటండి ఇప్పుడు వరకు కూడా మీరు కంటూనే ఉన్నారా అని ఎవరు అడిగారు తల్లిని. సో లేదండి డబ్బులు ఇస్తున్నారు మేము అందుకే కంటున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హెల్త్ కండిషన్. ఆ తల్లి మరి 55 ఏళ్ళైనా అయి ఉండొచ్చు, 58 ఏళ్ళైనా అయి ఉండొచ్చు, తనకి మంచిదా బిడ్డకి మంచిదా. సో ఇవన్నీ వ్యూలో పెట్టుకోనే మనము సరోగసీ గవర్నమెంట్ అనేది ఒక యాక్ట్ పాస్ చేయటం జరిగిందండి. ఏజ్ దాటితే కూడా హెల్దీ బేబీస్ రారు కదా అండి? అంతే అండి. జెనెటిక్ మెటీరియల్ ఇస్ డెఫినెట్లీ నాట్ ట్రాన్స్మిటెడ్ టు ద బేబీ. కానీ మదర్ హెల్త్ అనేది ఎంతో ఇంపార్టెంట్. రక్త ప్రసరణ అనేది డెఫినెట్ గా సరోగేట్ మదర్ లోంచి కూడా బేబీకి ఉంటుంది కాబట్టి హెల్త్. అందుకే ఇప్పుడు ఈ సరోగేట్ మదర్ ఎంచుకునేటప్పుడు కంప్లీట్ వైరాలజీ కానీ, హెల్త్ కండిషన్ కానీ, జెనెటిక్ క్యారియోటైపింగ్ అంతా బాగుందా అని చూసే మేము సరోగేట్ ని ఎంచుకోవటం జరుగుతుంది. మీకు బోర్డులో, స్టేట్ లెవెల్ బోర్డులో కూడా వాళ్ళు అడుగుతారు ఇవన్నీ సరోగేట్ హెల్త్ కండిషన్ చూసే అప్రూవల్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు సరోగేట్ మదర్స్ని మీరు మీ దగ్గర రెడీగా ఉంటారా, ఎవరినన్నా మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా, లేదా వాళ్ళే తెచ్చుకోవాలా? ఇంతకు ముందు అయితేనండి హాస్టల్లో నడిపేవాళ్ళు సరోగసీ కోసం. అంటే 9 months 9 మాసాల వరకు కూడా ఆ సరోగేట్ మదర్ అనేది వీళ్ళు పెట్టిన తిండి తింటూ హాస్టల్లో ఉంటూ వీళ్ళు ఇచ్చిన డబ్బులు, సో ఎక్కడికి సమ్ టైమ్స్ మీరు ఎవరిని కలవద్దు ఇక్కడే ఉండండి, ఎందుకు మా బేబీకి రిస్క్ కదా, ఊరికే బయట తిరుగుతుంటే ఏమన్నా దెబ్బలు దాకి అలాగా ఉండేది. కానీ ఈ కొత్త యాక్ట్ ప్రకారంగా ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ పాస్ అయినప్పటి నుంచి అది మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది కదా. సపోజ్ అన్ ఇంటెండింగ్ కపుల్ వాంట్స్ టు గో ఫర్ సరోగసీ, నేను నా ఫ్రెండ్నో, నా బాధితురాలనో, నాకు స్నేహితురాలనో తీసుకొస్తున్నాను. సో ఇట్ హ్యాస్ బికమ్ లైక్ అన్ డిపెండెంట్ పారాసైటిక్ రిలేషన్ అంటాము. సో అలాగుంటుందండి. సో మనకి హాస్పిటల్ సైడ్ నుంచి ఏం ఉండదు అయితే. ఇప్పుడు గైనిక్ డాక్టర్స్ కానీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్స్ కానీ సరోగేట్ ని చూడటానికి లేదు. సో ఓన్లీ ద కపుల్ దెమ్ సెల్ఫ్ హ్యావ్ టు డిసైడ్ చేసుకొని తెచ్చుకోవాలండి.
అది ముందు చాలా కాస్ట్లీ అంటారు ఈ ప్రాసెస్ అంతా, అవునా డాక్టర్ గారు? డెఫినెట్ అంటే కాస్ట్లీ అంటేనండి ఇప్పుడు ఈ పద్ధతి మనం ఆల్రెడీ ఇది న్యాచురల్ కాదు కదా న్యాచురల్ గా కాదు. సో సేమ్ కప్పులు వచ్చినప్పుడు IVF పద్ధతి ద్వారా ఎలాగైతే చేస్తామో అండాశయంలోని గుడ్డు వీర్యం తీసి బయట ల్యాబ్ లో ఇన్ విట్రో అంటే ల్యాబ్ ఇన్ విట్రో, సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ చేసి ఇన్ వైఫో తర్వాత సరోగేట్ మదర్ లోకి గర్భంలోకి పెట్టడం జరుగుతుంది. సో ఇది నార్మల్ IVF ప్రాసెస్ కి ఎంత ఛార్జ్ చేస్తామో అంతే ఛార్జ్ చేస్తాము. ఇంతకు ముందు సరోగేసీలో మీరు అన్నట్టుగా సరోగేట్కి ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి అది ఎక్స్పెన్సివ్ అయ్యేది. బట్ నౌ ద థింగ్స్ హ్యావ్ గవర్నమెంట్ హ్యాస్ చేంజ్ ద యాక్ట్ కాబట్టి ఏమన్నా బెనిఫిట్గా ఉంటుంది. ఈ ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఈ హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది ఏమన్నా క్రియేట్ అవుతుందేమో చూడాలండి. ఇప్పుడు సరోగసీలో పుట్టినటువంటి బేబీస్ కూడా హెల్దీగానే ఉంటారా? డెఫినెట్లీ అండి. మీకు చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, మేడం మరి న్యాచురల్ గా ఏదైతే ఫామ్ అయిన బేబీస్ వాటికి ఏవైతే అనామలీస్ రావు ఈ IVF పద్ధతి ద్వారా చేసిన పిండాలకి ఏమన్నా ఉండొచ్చా అని అడుగుతుంటారండి. అది ఫాల్స్ అండి. ఒకవేళ న్యాచురల్ గానే మీకు ఒకవేళ ఏదన్నా ఎన్యూప్లాయిడీస్ గాని వచ్చే అవకాశాలు ఉంటే డెఫినెట్ గా అది IVF ద్వారా కూడా రావచ్చు. కానీ ప్రత్యేకంగా ఇది చేసిన దాని వల్ల ఎన్యూప్లాయిడీస్ కానీ అబ్నార్మాలిటీస్ కానీ వస్తాయంటే అది డెఫినెట్ గా అపోహన అని మనం అనుకోవచ్చు. సో అయితే ప్రాబ్లం లేదు, కావాలనుకున్న వాళ్ళు అంటే అవకాశం లేని వాళ్ళు ముఖ్యంగా ఈ మీకు ఏవైతే ఇండికేషన్స్ చెప్పున్నానో యాబ్సెంట్ యూట్రస్ కానీ పెళ్ళయి 5 ఏళ్ళు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక లివింగ్ చైల్డ్ ఉంటే మటుకు ఒక కపుల్ కి చాలా మంది ఇప్పుడు అడుగుతూ ఉంటారు, ఒక కపుల్ కి ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంటుంది లేకపోతే ఫస్ట్ అబ్బాయి ఉంటారు, ఏదన్నా కారణాల చేత వల్ల కానీ సెకండ్ సరోగేసీ వెళ్ళొచ్చా మేడం, ఏజ్ ఎక్కువ అయిపోయింది. సో ఈ యాక్ట్ లో అది కూడా వచ్చింది. నో, you cannot go for, if you have a living child already, you are not eligible to go for the surrogacy. ఆల్రెడీ ఉన్నారు కదా, మన జెనెటిక్ మెటీరియల్ తో కూడిన ఒక బేబీ ఉన్నారు కాబట్టి వెళ్ళటానికి లేదండి. చాలా రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చేసాయి అందులో. అయితే ఇప్పుడున్న పర్ఫెక్ట్ గా సరోగసీ ఉద్దేశం నెరవేరితే ఎగ్జాక్ట్లీ బాగుంది. అంతే. అంటే నేను విన్నానండి కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు బ్యూటీ తగ్గిపోతుందని అందం పాడవకుండా ఉండటం కోసం కూడా సరోగసీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మాతృత్వం గురించి మాట్లాడుకుంటే అది ఒక గొప్ప వరం అండి. అంటే నేనేమంటానంటే అది ఒక వ్యక్తిత్వాన్ని కానీ మనిషి దీన్ని కానీ ఇంకా పెంచుతుందే కానీ పరిపూర్ణం చేస్తుంది. సో ఈ పురిటి నొప్పులు మనకి అవసరం లేదు అని కన్న వాళ్ళల్లో ఉన్నారు సరోగసీ, కానీ సెలబ్రిటీస్ చాలా మంది ప్రాబ్లం కూడా ఉండొచ్చు, వాళ్ళు బయటకి చెప్పుకోలేక సరోగసీ చేయించుకుని ఉండొచ్చు. కానీ నిజంగా కూడా అందం పాడైపోతుంది, పురిటి నొప్పులు ఎందుకు, ఏజ్ పెరిగిపోయింది, వెళ్ళిపోదామని పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. దానికి వెళ్ళిపోదాం. సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే మనకి నయనతార చాలా పెద్ద కాంప్లికేషన్, దాని తర్వాతే మనకి వెలుగులోకి రావటం. చాలా మందికి సరోగసీ లా అంటే తెలియదండి. అంటే పెళ్ళయ్యాక 4 నెలలకు కూడా బేబీస్ పుట్టేస్తారా అదే కదా అని చాలా మంది అనుకున్నారు. సో ఈ లా అప్పుడు ఇంకా కొంచెం అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో అప్పుడు ఇంకెక్కువ హైలైట్ అయినట్టుగా అనిపించింది. అవునండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.